తనకి ఇందిరమ్మ ఇల్లు రాలేదని ప్రశ్నించిన చుక్కా రమేష్ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు బీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, కాకుల మర్రి లక్ష్మణ్ బాబు. అర్హులైన పేదలకే ఇళ్లు ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు రమేష్ ని కాంగ్రెస్ నేతలు పోలీసులు బెదిరించారన్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధించడంతోనే చుక్కా రమేష్ ఆత్మహత్య చేసుకున్నాడని మండిపడ్డారు. గ్రామానికి చెందిన చుక్క రమేష్ తనకు ఇల్లు లేదు ఉండడానికి అని చెప్పి ఇందిరమ్మ పథకానికి ఆశపడి వారు దరఖాస్తు చేసుకుంటే అన్ని విధాల అర్హత ఉన్నటువంటి చుక్క రమేష్ కు ఇల్లు రాకపోగా ఇతర అనర్హులకు వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ బడా నేతలకు వచ్చిందని తను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ గుండాలు బెదిరించడం వల్ల పోలీసుల ద్వారా కూడా మరి రమేష్ ను బెదిరించడం ద్వారా పోలీస్ స్టేషన్ కు పిలిచారనేటువంటి ఒక భయంతో దానికి మనస్తాపానికి గురైనటువంటి చుక్క రమేష్ ఆత్మ బలిదానానికి పాల్పడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హత్య. దీనికి సంపూర్ణంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలు పంచాయతీ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు దీనికి సంపూర్ణ బాధ్యత వహించాలని చెప్పి ఇది 3వ ఇన్సిడెంట్. 3 అసలు బాసారు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అరువులకు సంబంధించినటువంటి మరి వివరాలను అడిగినందుకు, ప్రశ్నించినందుకు ఇప్పటికీ చాలా మందిని అన్ని పోలీస్ స్టేషన్లో వేధింపులకు గురి చేయడం, తప్పుడు కేసులు నమోదు చేయడం, జైళ్లకు పంపడం, భయభ్రాంతులకు గురి చేయడం, ప్రశ్నించకుండా గొంతును నలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది మొదటి హక్కు, ప్రాథమిక హక్కు. ప్రశ్నించాల్సిందే అన్యాయాలని చెప్పి అనేక సార్లు మాట్లాడిన సీతక్క గారు ఇవాళ మీ పాలనలోనే ఇలా ప్రశ్నకే అడ్రస్ లేకుండా అయింది. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం తరఫున ఇవ్వాలని, బాధ్యులపైన క్రిమినల్ చర్యలు వెంటనే చేపట్టాలి. ముఖ్యంగా పోలీస్ అధికారులకు మరొకసారి మేము తెలియజేస్తూ ఉన్నాం, ఇలా ఒకటే ప్రభుత్వం శాశ్వతం కాదు, సర్వీస్ చాలా ఉంటుంది. ఇలాంటి చర్యలు గతంలో చాలా జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలా ఈ మధ్యలో అంతా కూడా తగ్గిళ్ళు. ములుగు ప్రాంత పోలీస్ అధికారులు కూడా ఎవరెవరు ఇంటెన్షన్గా పనిచేస్తున్నారో మాకు కూడా తెలుసు. ఎవరిని ఏ వర్గాలను కూడా వదిలిపెట్టకుండా, ఒక బీఆర్ఎస్ శ్రేణులే కాదు ఇతరులను కూడా వదిలిపెట్టకుండా ఇలా దాడులు చేసే సంస్కృతి కూడా సీతక్క అనుచరులు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు బెదిరింపులకు తాను ఇంకా నేను బతికి వేస్ట్ అని చెప్పి రాసిచ్చి కూడా చనిపోవడం జరిగింది. ఇదేంది, ఎందుకు ఇంత నిరంకుశ వైఖరి ప్రభుత్వము ప్రదర్శిస్తుందని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తారు? మంత్రి గారు బాధ్యత వహిస్తారా లేదా అని నేను వారిని క్వశ్చన్ చేస్తున్నాను. ఇక్కడ